నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరి రేషియో ఎంత ఉంటుంది, అది ఓవైపు చర్చ జరుగుతూ ఉండగానే టీటీడీ, విజయవాడ దుర్గాదేవి గుడి, శ్రీకాళహస్తి ఈ మూడింటి చైర్మన్లకు సంబంధించి ఎంత పెద్ద చర్చ జరిగింది. దీంట్లో టీటీడీ మొదటి వరుసలో ఉంటుందన్న విషయం తెలిసిందే. బాబ్బా ఎన్ని రకాల పేర్లండి. వాళ్ళు వీళ్ళు కమ్మ, కాపు, రెడ్డి, తల పగిలిపోయే పేర్లు వచ్చాయి. ఫైనల్గా అయితే ఇప్పుడు ఒక పేరు తెర మీదకి వచ్చింది. అందరి మైండ్లు బ్లాక్ అయ్యేలాగా, ఎవరి అంచనాలకు చిక్కకుండా ఇప్పుడు వినిపించిన పేర్లు కాకుండా మరో కొత్త పేరు ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫైనల్ అన్న న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరా వ్యక్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయననే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి ఆయన ఎంచుకోవడానికి గల రీజను, మరి ఇన్ని రోజులు వచ్చిన చర్చలకు ఇంకా పులి స్టాప్ పడ్డట్టేనా అడుగుదాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మన డిబేట్లోనే ఈ 1 monthలో ఒక 3 times 4 times దీని గురించే డిస్కషన్ అయ్యింది. ఏ సమీకరణాలు ఎలా మారుతున్నాయి అనేది రకరకాలుగా వచ్చాయి. మరి ఇప్పుడు కొత్త పేరు ఫైనల్ అయింది అనేసి అని అంటున్నారు. ఎవరా పేరు, మరి ఈయనకు కూడా సామాజిక వర్గం అంటగట్టే అవకాశం ఉంది, ఇంకా అలాంటి వాటికి ఏం తావు లేకుండా ఇంకా నోర్లు మూసుకుండ్రా బాబు అనే సమాధానం ఉంటుందా? అంటే సంధ్య గారు, మీకు గతంలో చదలవాడ కృష్ణమూర్తి గారి టెన్యూర్ పూర్తయిన తర్వాత వాస్తవానికి అప్పట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. రాయపాటి సాంబశివరావు గారు ప్రయత్నించారు, మురళీమోహన్ గారి పేరు వినిపించింది. అదే సమయంలో ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి దాదాపుగా ఖరారు చేసినటువంటి ఒక పేరు కె లక్ష్మీనారాయణ ఐఏఎస్ రిటైర్డ్. ఓకే, కొడిదేల లక్ష్మీనారాయణ ఐఏఎస్ రిటైర్డ్ అనమాట. వీరు అనంతపురం జిల్లా వీరి స్వస్థలం. వీరు ఐఏఎస్. వీరు ఎన్టీ రామారావు గారి దగ్గర, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇరువురి దగ్గర అంటే ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రత్యేక కార్యదర్శిగా వీరు హోదా నిర్వహించినటువంటి వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ తర్వాత మీకు ఆ మధ్యకాలంలో అంటే 2018 బుక్ ఫెస్టివల్కి నాకు గుర్తున్నందులో ఆ 2018 బుక్ ఫెస్టివల్ సమయానికి ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద కనీ విని ఎరిగినటువంటి ఎన్టీఆర్ అని ఒక పుస్తకం తీసుకొచ్చారు. కె లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి కె చంద్రహాస్ గారు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రహాస్ గారు, చంద్రహాస్ గారు, లక్ష్మీనారాయణ గారు ఇరువురు కలిసి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం, ఒక వెలకట్లేని పుస్తకం ఎన్టీ రామారావు గారి మీద తీసుకొచ్చారు. ఆ పుస్తక రచయిత మీకు ఆ సమయం అంటే ఏదైతే 2014 నుంచి 19 లోపు మీకు చదలవాడ కృష్ణమూర్తి గారు టెన్యూర్ అయిన తర్వాత కె లక్ష్మీనారాయణ గారి పేరు దాదాపుగా ఖరారైన తర్వాత సొంత సామాజిక వర్గానికి కేటాయించుకుంటే ఎక్కడ విమర్శలు వెల్లువెత్తుతాయో అన్న ఒకే ఒక కారణం చేత ఇప్పటి వరకు వెనుకబడిన తరగతులు టీటీడీ పాలక మండలి చైర్మన్ చేయలేదు కాబట్టి వెనుకబడిన తరగతులకి ఇది కేటాయిస్తే వెనుకబడిన తరగతులు మనకు అండగా ఉంటారని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ గారిని తెర మీదకి తీసుకొచ్చారు. వారికి ఆ పదవి కట్టబెట్టారు. అప్పుడు కూడా మీకు చాలా సమయం మీకు పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయిందని కాలయాపన చేశారు. కాలయాపన చేసి 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 ఆ బోర్డు వేశారు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మొదట్లో చాలా పేర్లు వినిపించినప్పటికీ అశోక్ గజపతిరాజు గారు, అట్లాగే రఘురామకృష్ణరాజు గారు, ఈ పేర్లతో పాటు మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరుని కూడా తెలుగుదేశం పరిశీలనలోకి తీసుకుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి ఒక పాజిటివ్ సైన్ పంపించడానికి గతంలో వరుసగా 3 అంటే 2, 2, 1 5 సంవత్సరాల పాటు రెడ్డి సామాజిక వర్గమే ఆ హోదాను అనుభవించిన రెడ్డి సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు. రెడ్డి సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టినట్టు రెడ్డి సామాజిక వర్గాన్ని మేము దూరం పెట్టదలుచుకోలేదు. గవర్నెన్స్లో అన్ని సామాజిక వర్గాల్ని సమాదరించేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి మొదటగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా ఒక మాట. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా గెలిచినారు. ఎంపీగా గెలిచిన ఒక దశలో చర్చల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా వినిపించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా వీళ్ళు సంప్రదింపులు జరిపినట్టు, ఆయన దానికి సుముఖంగా లేనట్టు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బోర్డు మెంబరు ఇవ్వమని చెప్పినట్టు మనం విన్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కె లక్ష్మీనారాయణ గారి పేరు మరొక మారు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, కొడిదేల లక్ష్మీనారాయణ గారి పేరు మరొక మారు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంటే పార్టీకి సంబంధం లేనటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పచెప్తే ఇక్కడ సజావుగా సాగుతుంది అని ఒక ఆలోచన అయితే మళ్ళీ అంకురార్పణ జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయన కన్ఫర్మా
అంటే ఇప్పుడు ఆయన సామాజిక వర్గం, ఇప్పుడు వీళ్ళ సామాజిక వర్గం ఒకటే. కిందకే అంటే వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఒకటే, దీని క్రిందకే వస్తుంది కదంటే ఒకటే. ఒకసారి మాత్రమే గతంలో దేవినేని సీతారామయ్య గారు చేశారు, మరొక మారు కమ్మ సామాజిక వర్గం చేయలేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం 2 సంవత్సరాల కాలం. ప్రధానంగా ఆయన పేరు వినిపించడానికి, ఎందుకంటే చాలా చంద్రబాబు నాయుడు గారికి పేర్లు విన్నాం. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విధేయుడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి కోసం అసలు ఎక్కడ ఆయన గురించి ప్రస్తావన రాలేదు. సడన్ గా తెర మీద వినిపించలేదు. వినిపించింది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి సమాచారం. బట్ ఎక్కడ దీని గురించి అయితే అంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ని తీసుకొస్తున్నారు, అది చంద్రబాబుకి అత్యంత సన్నిహిత వ్యక్తి అన్నది అయితే సొంత సామాజిక వర్గం ఎక్కడైతే రాలేదు. ఇక్కడ రకరకాల పేర్లు వినిపించాయి, మీడియా ప్రతినిధుల పేర్లు వినిపించాయి, వీళ్ళు కాకపోతే సినిమా యాక్టర్ల పేర్లు వినిపించాయి. అలాగే సినిమా పరిశ్రమ నుంచి ఎవరి పేర్లు మనం విన్నా వాళ్ళు మనకు బోర్డు మెంబరు స్థాయికి మించి చైర్మన్ స్థాయికి కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అట్లాగే మీకు గతంలో రాఘవేంద్రరావు గారు వారు కోరుకున్నప్పటికీ రాఘవేంద్రరావు గారిని ఎస్వీబీసీ చైర్మన్ చేశారు, కానీ టీటీడీ చైర్మన్ అప్పచెప్పల. వీలైతే ఈ ఈ ఈ ప్రస్తుతం ఇప్పుడు మెంబర్గా ఎవరికైనా ఒకరికి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి కొంత ఇక్కడ మిగతా వాళ్ళకంటే అంటే ఇప్పుడు నామినేటెడ్ దేర్ ఆర్ సో మెనీ నామినేటెడ్ పోస్ట్స్. ఆ సో మెనీ నామినేటెడ్ పోస్టులో చాలా మందిని పార్టీకి పనిచేసిన వాళ్ళు, లేకపోతే కూటమిలో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు జనసేన, కొన్ని స్థానాలు భాజపా తీసుకుంది కాబట్టి అక్కడ ఆశించి భంగపడిన వాళ్ళు, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు. వాళ్ళలో కొంతమందికి బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప చైర్మన్ అనేటప్పటికి ఏంటంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయితే ఎట్లా ఉంటుంది అన్నది ఒక ఆలోచనగా మనకు వినిపించింది. గతంలో ఎవరన్నా ఉన్నారా, ఈయన ఫస్ట్ టైం? అంటే వారు ఉన్నారు, చెలికాని అన్నారావు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. వారు ఎర్లీ 60s 70s మధ్యలో చేశారు. నేను మా జనరేషన్ వాళ్ళకి దానికోసమనే అడిగింది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇప్పుడు 80s నుంచి అంటే చైర్మన్ ఎవరు అన్నది కొంత ఐడియా. చెలికాని అన్నారావు గారు అంతకు ముందు అనేసానంటే ఇంకా మనకు అంత తెలుసుకునేంత ఓపికలు కూడా ఉండే కాబట్టి అందుకే డౌట్ వచ్చేసి ఎవరన్నా ఉన్నారా ఆ కేటగిరీలో ఐఏఎస్ అయిన వాళ్ళు. కన్ఫర్డ్ ఐఏఎస్ చెలికాని అన్నారావు గారు కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు, సర్వీస్ దృష్ట్యా వచ్చేటటువంటి ఐఏఎస్ అనమాట చెలికాని అన్నారావు గారు. మొత్తానికి సరే ఇంకా ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ఇంకా ఖచ్చితంగా దాదాపుగా ఓకే. ఇంకా అనౌన్స్మెంట్ తరువాయి మొత్తానికి ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వినాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసరు ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఒక 2 ఏళ్ళు టీటీడీ నడవబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.